నియో బుద్ధిజం అనే మాట ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది, వార్తల్లో ఉంది, కాంట్రవర్సీలో ఉంది. దీన్నే నవయాన బుద్ధిజం లేదా భీమయాన బుద్ధిజం, భీమ్రావ్ బుద్ధిజం రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. అసలు ముందుగా దీని కాంటెక్స్ట్ ఏంటో చూద్దాం. ఢిల్లీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ రాజేంద్రపాల్ గౌతమ్ ఇంకొక ఆర్గనైజేషన్ ఉంది, మిషన్ జేబీమ్ అని చెప్పి. మొన్న అశోక విజయదశమి రోజున ఆయనతో పాటు 10,000 మందిని ఈ మిషన్ ద్వారా ఆ రోజున కన్వర్ట్ చేశారు బుద్ధిజంలోకి. అయితే అక్కడ ఇష్యూ ఏంటంటే ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో ఎక్కువగా బుద్ధిజంలోకి కన్వర్షన్స్ అవుతుంటాయి. జనరల్గా ఇది రిచువల్ అనమాట, అక్టోబర్ నెలలో ఎక్కువ అవుతాయి. దానికి 2 విశేషాలు ఉన్నాయి. ఒక విశేషం ఏంటంటే అశోక విజయదశమి అంటే ఆ రోజున అశోక చక్రవర్తి ఉన్నారు కదా, ఆయన బుద్ధిజంలో కన్వర్ట్ అయ్యారంట. దాన్ని అశోక బుద్ధిజం అంటాం. అదేవిధంగా జనరల్గా అక్టోబర్ నెలలో ఎందుకు కన్వర్షన్స్ ఎక్కువ అవుతాయంటే భీమ్రావ్ అంబేద్కర్ గారు కూడా అక్టోబర్ 14, 1956లో విజయదశమి రోజున ఆయనతో పాటు దాదాపు 6 లక్షల మంది కూడా బుద్ధిజంలో కన్వర్ట్ అయ్యారు. సో అక్టోబర్ నెల అనేది ఆస్పీషియస్ నెల అనమాట. ముఖ్యంగా విజయదశమి కానీ అశోక విజయదశమి కానీ ఈ రోజుల్లో అది చాలా పవిత్రమైన దినాలు బుద్ధిజంలో కన్వర్ట్ అవడానికి అనుకుంటుంటారు. బుద్ధిస్ట్ మాంగ్స్ యొక్క ఆధ్వర్యంలో ఆయనతో పాటు మొన్న అశోక విజయదశమి రోజున ఢిల్లీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్తో పాటు చాలామంది కన్వర్ట్ అయ్యారు, 10,000 మంది పైగా. దీనికి సంబంధించి ఒక న్యూస్ స్ప్రెడ్ అయ్యి ఆయన పైన ఎలిగేషన్స్ వచ్చి ఆయన రిజైన్ కూడా చేసేసారు. అయితే ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటంటే అసలు నియో బుద్ధిజం అంటే ఏంటి, లేదా నవయాన బుద్ధిజం అంటే ఏంటి, లేదా దీన్నే భీమయాన బుద్ధిజం అని కూడా అంటారు. జనరల్గా దీన్ని న్యూ వర్షన్ అని, లేదా న్యూ వెహికల్ అని, లేదా న్యూ వెరైటీ అంటారు. కొంత మాడిఫికేషన్ వర్షన్ అనమాట. సో దీన్నే నవయాన అంటాం అనమాట. ఇది నథింగ్ బట్ అంబేద్కర్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ. బుద్ధిజంని అంబేద్కర్ గారు ఎలా ఇంటర్ప్రిట్ చేశారు అనేది. ఈ నవయాన బుద్ధిజం లేదా నియో బుద్ధిజం అనేది మహాయాన కన్నా, వజ్రయాన కన్నా, థేరవాడ కన్నా ఆల్రెడీ ఉన్న బుద్ధిస్ట్ వెరైటీస్ కంటే ఇది డిఫరెంట్ అనమాట. సో ఇది కొత్త రకమైన బుద్ధిజం, అది అంబేద్కర్ ఆలోచనతో కూడా బుద్ధిజం. ముఖ్యంగా బుద్ధిజంలోకి అంబేద్కరైట్స్ కన్వర్ట్ అవుతున్న రోజున ఆయన 22 ప్రమాణాలు 22 ఓస్ ఆయనే రచించారు. ముఖ్యంగా దీనిలో కాంట్రవర్షియల్ ఏంటంటే బాయ్కాట్ హిందూయిజం బాయ్కాట్ చేయటం, హిందూ దేవుళ్ళని ప్రే చేయకపోవటం, నాట్ వర్షిప్పింగ్ హిందూ గాడ్స్, నో ఫెయిత్ అన్ రామ కృష్ణ, ఇట్లాంటివన్నీ ఓస్లో ఉన్నాయి. ఇవన్నీ అంబేద్కర్ గారు డైరెక్ట్గా రాసినాయి అనమాట. ఇది అంబేద్కర్ గారు పర్సనల్గా రాశారు, దాన్ని అందరూ ప్రామిస్ చేస్తారు. ఇది సెక్యులర్ వాల్యూస్ వ్యతిరేకంగా ఉంది, కొన్ని రిలీజియన్స్కి వ్యతిరేకంగా ఉన్నాయి, ముఖ్యంగా ఒక మతానికి వ్యతిరేకంగా ఉందని చెప్పి ప్రజలు దీన్ని విమర్శించడం మొదలెట్టారు రకరకాలుగా. అయితే అంబేద్కర్ బుద్ధిస్ట్ టీచింగ్స్ని బెనిఫిట్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ నాన్ బ్రాహ్మిన్, ముఖ్యంగా లోయర్ క్యాస్ట్ ఎస్సీస్ కోసం దీన్ని ఇలా మార్చారని వాదించే వాళ్ళు ఉన్నారు. అంటే అంబేద్కర్ బుద్ధిస్ట్ ఫిలాసఫీని డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేశారు. ఎవరి కోసం, ఎవరైతే లోయర్ క్యాస్ట్లో ఉన్నారో, ముఖ్యంగా ఎస్సీస్ ఉన్నారో వాళ్ళని పైకి తీసుకురావడం కోసం, వాళ్ళ ఎకనమిక్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, ముఖ్యంగా వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసం ఆయన మార్చారు తప్పితే ఆయన దురుద్దేశం లేదని వాదించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. అయితే అంబేద్కర్ బుద్ధిజంని ఎందుకు చూజ్ చేసుకున్నారు? ఎందుకంటే 1935లోనే ఆయన ఒక మాట చెప్పారనమాట, మనం రిలీజియన్ అనేది మారాలి, హిందూయిజం మనకు సరిపోదు, హిందూయిజంలో మనం ఉన్నంత కాలం మనల్ని తక్కువగానే చూస్తారు, హైరార్కీ హిందూయిజం మెయింటైన్ చేస్తారు, అంటే కులాల అంతరాలు హిందూయిజంలో ఎక్కువ ఉన్నాయి. అంబేద్కర్ హిందూయిజం యాజ్ అన్ ఐడియాలజీకి వ్యతిరేకం ఎక్కడ చెప్పలేదు, కానీ హిందూయిజంలో ఉన్న కులాల అంతరాలకి ఆయన వ్యతిరేకం అనమాట. హిందూయిజం ఉన్నంతకాలం కులాలు ఉంటాయని చెప్పి ఆయన నమ్మకం. సో మనం కొత్త రిలీజన్ ఎత్తుక్కోవాలి. ఆ భాగంగా ఆయన చాలా రిలీజన్స్ చదివారు. మీరు చూసే ఉంటారు, బుద్ధ అండ్ హిస్ ధర్మ బుక్ రాశారు. దానిలో కూడా చాలా ఇంటర్ప్రిటేషన్స్ రాశారనమాట ఆయన అంబేద్కర్. ఈ నవీన బుద్ధిజం లేదా నియో బుద్ధిజం వాళ్ళకి బుద్ధ అండ్ హిస్ ధర్మ పుస్తకం ఒక బైబుల్ లాంటిది అనమాట. అది వాళ్ళ బేసిక్ టెక్స్ట్. సో బ్రాహ్మిన్ క్యాస్ట్ బేస్ చేసుకుని కులాల అంతరాలు, బ్రాహ్మిన్స్ సుప్రమసీ వీటన్నిటిని తగ్గించాలంటే బుద్ధిజం అనేది క్యాస్ట్ని బిలీవ్ చేయదు. బుద్ధిజం కామన్ మ్యాన్స్ రిలీజన్, కామన్ మ్యాన్స్ లాంగ్వేజ్ మాట్లాడుతుంది. సో అటువంటి రిలీజన్ని మనం ఇంటర్ప్రిట్ చేసుకుని మనం ఎందుకు తీసుకోకూడదని అంబేద్కర్ నమ్మారు. అంబేద్కర్ ఎప్పుడో ఒక మాట అంటుంటారు, మ్యాన్ ఈజ్ నాట్ ఫర్ రిలీజన్, రిలీజన్ ఈజ్ ఫర్ మ్యాన్. మనిషి కోసం మతం, మతం కోసం మనిషి కాదు. సో ఒక డిగ్నిటీ, మనిషి యొక్క డిగ్నిటీ కాపాడాలంటే ముందు మన మతం మనల్ని రక్షించాలి. అంటే మన మతాన్ని మార్చుకోవాలి. మన మతం ఎలా ఉండాలంటే, మన ఫెయిత్ ఎలా ఉండాలంటే, ఏ మతం అయితే మనిషి యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ను, డిగ్నిటీని కాపాడుతుందో ఆ మతాన్ని మనం ఫాలో అవ్వాలి. అంటే మనిషి కోసం మతం ఉంది కానీ మతం కోసం మనిషి లేడు అని చెప్పి అంబేద్కర్ చెప్పాడు. ఇదే నాకు తెలిసి నవీన బుద్ధిజంలో ఫండమెంటల్ కోర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అసలు
నవయాన బుద్ధిజం అనే పేరు మనం వాడుతున్నాం, కానీ ఇప్పుడు నవీన బుద్ధిజం లేదా నియో బుద్ధిజంకి, ట్రెడిషనల్ బుద్ధిజంకి ఈ బుద్ధిజంకి అంబేద్కర్ గారు చూపించిన డిఫరెన్స్ ఏంటి, ఆ డిఫరెన్స్ తెలిస్తే మనకి బేసిక్ కాన్సెప్ట్ అర్థమైపోద్ది. మనకు తెలుసు బుద్ధ ఒక గొప్ప రాజుకు పుట్టాడు అని చెప్పి. అయితే ఆ రాజుకి ఒక కథ ప్రకారం జ్యోతిష్యులు అప్పుడే చెప్పారంట, నీ కొడుకు ఎంపరర్ అన్న అవుతాడు లేకపోతే పెద్ద సన్యాసి అన్న అవుతాడు అని చెప్పి. తండ్రి జాగ్రత్తగా బుద్ధుని కాపాడుకున్నాడు. కానీ బుద్ధుడు పెద్దోడు అయిన తర్వాత బయటికి వెళ్తే ఒక డెడ్ బాడీ కనిపించడం, ఒక రోగగ్రస్తుడు కనిపించడం, ఒక వృద్ధురాలు కనిపించడం ఇవన్నీ జరిగాయి. దాంతో ఆయన పరివ్రజ అయిపోతాడు, అంటే వాండరింగ్ ఎసెటిక్, బయటికి వెళ్ళిపోతాడు, ఇల్లు వదిలేసి ఒక సన్యాసిలాగా అయిపోతాడు అనమాట. కానీ అంబేద్కర్ అంటాడు ఇది ఒక మెటాఫిజికల్ కాన్సెప్ట్, అంటే ఇది అంత ప్రాక్టికల్ కాన్సెప్ట్ కాదు. దీన్ని నమ్మినందువల్ల బుద్ధిజంలో కొన్ని లోపాలు వచ్చాయి. కాబట్టి బుద్ధిజం మానవాళిలో ఉన్న సమస్యలకి సొల్యూషన్ తేవాలంటే ఈ పరివ్రజ అంటే వాండరింగ్ ఎసెటిక్ అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టేసేయాలి అని చెప్పి. తర్వాత రెండోది 4 నోబుల్ ట్రూత్స్నే కదా, చాలా వైడ్ బ్రాడ్ కాన్సెప్ట్. బుద్ధిజం 4 నోబుల్ ట్రూత్స్ చెప్పింది. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సారో, డిజైర్ ఈజ్ ద రీజన్ ఫర్ సారో. ఈ కాన్సెప్ట్ అంత కరెక్ట్ కాదు, ఇది బుద్ధ చెప్పింది కాదు, తర్వాత స్క్రిప్చర్స్లో వచ్చిందని అంబేద్కర్ గారు అంటారనమాట. ఇది పెసిమిజం చెప్తుంది మనిషికి అని చెప్పి, అంటే ఇదంత ఆశావాదం చెప్పట్లేదు, నిరాశావాదం చెప్తుందని చెప్పి. అదేవిధంగా బుద్ధిజం ఇంకొకటి బిలీవ్ చేస్తుంది, అనత్త, ANATT అనమాట, అంటే సోల్లెస్ హ్యూమన్ బీయింగ్స్, మనిషి ఒక బీయింగ్ ఆయనకు సోల్ లేదు అని చెప్పి. కానీ అంబేద్కర్ మాట్లాడు ప్రతి మనిషి బాడీయే కాదు, హీ హాజ్ హిజ్ ఓన్ ఐడెంటిటీ, హీ హాజ్ హిజ్ ఓన్ ఇండివిజువలిజం, ప్రతి మనిషికి ఒక అంతరాత్మ అనేది ఉంటుందని ఆయన నమ్ముతాడు అనమాట. సో బుద్ధిజంలో ఉన్న పరివ్రజ కాన్సెప్ట్ అంటే బుద్ధ వాండరింగ్ ఎసెట్ కాన్సెప్ట్ ఆయన దాన్ని అంతగా సపోర్ట్ చేయడు. దాంతోపాటు అనట్టా కాన్సెప్ట్ అంటే బుద్ధిజం మ్యాన్ ఈజ్ అ సోల్లెస్ హ్యూమన్ బీయింగ్, ఆత్మ లేని మనిషి. ఈ కాన్సెప్ట్ని అంబేద్కర్ నమ్మరు అనమాట. అదేవిధంగా బుద్ధలో ఉన్న 4 నోబుల్ ట్రూత్స్, ఇది కొంతవరకు పెసిమిజం ప్రమోట్ చేస్తుందని ఆయన అనుకుంటుంటారు. ఓవరాల్గా నవయాన బుద్ధిజంకి ట్రెడిషనల్ బుద్ధిజంకి ఇవి బేసిక్ డిఫరెన్స్ అనమాట. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బుద్ధిజం సంబంధించి బౌద్ధ మతం సంబంధించిన టెర్మినాలజీ పదజాలంలో క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. పరివ్రజ అంటే ఏంటి, అనట్ట అంటే ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా రావచ్చు. సో అంబేద్కర్ బుద్ధిజంని ఫోకస్ చేసిన తర్వాత ఆయన ఎందుకు బుద్ధిజంని ఫోకస్ చేశాడు, అసలు బుద్ధిజంనే ఎందుకు తీసుకున్నారు, ఆ మతంలోకి ఎందుకు మారారు, ఎందుకు కన్వర్ట్ అయ్యారు, ఎందుకు చాలామంది కన్వర్ట్ అవ్వమని చెప్పారు. ముఖ్యంగా అంబేద్కర్ ఫారెన్లో చదువుకునేటప్పుడు రూసోస్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ. దీని పట్ల ఆయన ఆకర్షితులయ్యారు. ఇండైరెక్ట్గా బుద్ధిజం కూడా ఇదే చెప్తుంది. తర్వాత బుద్ధిజం భారత నాగరికత నుంచి పుట్టింది. మనం ఇప్పుడు బుద్ధిజంని మర్చిపోయినా బుద్ధిజం మాత్రం, బౌద్ధ మతం మాత్రం ఇక్కడి నుంచే పుట్టింది. తర్వాత బుద్ధిజంలో మంచి ఎథికల్ వాల్యూస్ ఉన్నాయి. అండ్ బుద్ధిజం సామాజిక రుగ్మతల్ని, సోషల్ హైరార్కీస్ని పక్కన పెడుతుంది. అదేవిధంగా ప్యాట్రియార్కికల్ మైండ్ సెట్ కూడా బుద్ధిజం ప్రమోట్ చేయదు. సో అటువంటి రిలీజన్ని అన్టచబుల్ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మనం ఎందుకు వాడుకోకూడదు, ఆ మతంలో మనం ఎందుకు కన్వర్ట్ అవ్వకూడదు. సో అన్టచబుల్స్ ఎవరైతే అంటరాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి బుద్ధిజం సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని సొసైటీలో ఎలివేట్ చేస్తుంది కదా, కాబట్టి మనం బుద్ధిజంని ప్రమోట్ ఎందుకు చేసుకోకూడదు అని చెప్పి ఆయన భావన అనమాట. సో 1935 నుంచి ఒక రిలీజియన్ కోసం ఎతుకుతూ ఫైనల్గా చనిపోయే ముందు అంటే 1956లో ఆయన కన్వర్ట్ అయిన 3-4 నెలలకి ఆయన కూడా చనిపోవడం జరిగింది. బట్ స్టిల్ ఆయన బుద్ధిజంకి ఒక అన్టచబుల్స్కి ఒక పాత చూపించినట్టే ఇక్కడ అర్థం చెప్పుకోవచ్చు అనమాట. సో బుద్ధిజం ప్రీచెస్ కంపాషన్ అండ్ ఆల్సో కో ఎగ్జిస్టెన్స్. ఖచ్చితంగా అందరం సౌభ్రాతృతో ఉండాలి, ప్రేమతో ఉండాలని చెప్పే రిలీజియన్ అనమాట. అండ్ బుద్ధిజం ఆల్సో ప్రమోట్స్ టు ఎక్స్టెండ్ సైంటిఫిక్ టెంపర్మెంట్ కూడా అనమాట. అంటే ఏదైనా రేషనల్ థింకింగ్ కూడా బుద్ధిజం ప్రమోట్ చేస్తాయి. ఓవరాల్గా బుద్ధిస్ట్ మూమెంట్ అనేది ఇట్స్ అన్ ఐడియాలజికల్ అండ్ ఇంటెలెక్చువల్ ఛాలెంజ్ టు ద డామినెంట్ సోషల్ పొలిటికల్ ఐడియాస్ ఆఫ్ రూలింగ్ ఎలీట్. అంటే రాజకీయ పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ కొంతమంది డామినేట్ చేసే విధానం అనేది బుద్ధిజం ఒక ఇంటెలెక్చువల్ ఛాలెంజ్, ఒక మేధోపరమైన సవాలు విసురుతుంది. కాబట్టి బుద్ధిజం అనేది గొప్ప రిలీజియన్, దానిలోకి జాయిన్ అవ్వచ్చని అంబేద్కర్ గారి వాదన అనమాట. అయితే బుద్ధిజంలోకి జాయిన్ అయిన వాళ్ళు ఎక్కువ ఎవరు, కన్వర్ట్ అయ్యి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఇండియాలో ఎక్కువ ఎవరు, వీళ్ళందరూ చాలా వరకు మహారాష్ట్రకు చెందిన మహర్స్, చమర్స్. చాలా రాష్ట్రాల్లో అన్టచబుల్స్ ఏం బుద్ధిజంలో కన్వర్ట్ అవ్వట్లేదు. సో దీనిలో చాలా క్వశ్చన్స్ కూడా ఉన్నాయన్నమాట. ముఖ్యంగా అంబేద్కర్ ఒక మాట అంటారు, బుద్ధిజం ఈజ్ మోర్ ఈగాలిటేరియన్ దాన్ కమ్యూనిజం అని చెప్పి. అంబేద్కర్ ఆలోచన ప్రకారం నవయాన బుద్ధిజం అంటే నవీన బుద్ధిజం లేదా నియో బుద్ధిజం
ఈజ్ మోర్ ఈగలిటేరియన్. ఇది చాలా వరకు సమానత్వం ప్రబోధిస్తుంది. కమ్యూనిజం కానీ ఇది బెటర్ ఆప్షన్ అంటారనమాట. కానీ సోషల్ ఎమాన్సిపేషన్ కోసం రిలీజియస్ కన్వర్షన్ అవసరం. అంటే సామాజికంగా ఈక్వల్ సొసైటీ, సమానమైన సమాజాన్ని సాధించడం కోసం మతపరమైన కన్వర్షన్ అవసరం అనేది మొదటి క్వశ్చన్. రెండోది, ఇది మహారాష్ట్ర మించి బయటకు ఎక్కువ వెళ్ళలేదు. ఈ రకమైన కన్వర్షన్స్, ముఖ్యంగా అంబేద్కర్ ఆలోచనలు కన్వర్షన్స్ బయటికి పెద్దగా వెళ్ళలేదు అనమాట. అంటే వెళ్ళలేదు అని కాదు, పూర్తిగా పెద్దగా వెళ్ళలేదు. తర్వాత రిలీజియస్ కన్వర్షన్ అనేది సోషల్ జస్టిస్ ఫైట్లో రిలీజియస్ కన్వర్షన్ బాగా చేయాలా వద్దా, సామాజిక న్యాయం కోసం మతపరమైన కన్వర్షన్స్ అవసరమా. తర్వాత అంతర్జాతీయంగా కూడా మన చుట్టుపక్కల బుద్ధిస్ట్ దేశాలు ఉన్నాయి, ఎవరు కూడా నవయాన బుద్ధిజంని ఎవరు పెద్దగా యాక్సెప్ట్ చేయలేదు, ఒక థియరిటికల్ మోడల్గా కూడా కన్సిడర్ చేయలేదు. ఇంటర్నేషనల్ బుద్ధిస్ట్ కమ్యూనిటీ కూడా దీనికి సపోర్ట్ పెద్దగా ఏం చేయట్లేదు అనమాట. సో ఈ కన్వర్షన్స్ ఒకటే కులం వాళ్ళు ఒక మతంలోకి వెళ్ళిపోవడం వల్ల క్యాస్ట్ బేస్డ్ కన్వర్షన్స్గా కనిపిస్తున్నాయి. అంటే కులం ఒక మొత్తం ఒక సెట్ లాగా వెళ్ళిపోవటం అది కరెక్ట్ కాదేమని కూడా అభిప్రాయం చేసేవాళ్ళు ఉన్నారు. ఓవరాల్గా నియో బుద్ధిజం మాత్రం ఇప్పుడు ఒక ట్రెండింగ్ వర్డ్, ముఖ్యంగా ఢిల్లీ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ దగ్గర నుంచి దీని మీద రకరకాల ఇంటర్వ్యూస్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది, డిస్కషన్స్లో అనాలిసిస్లో కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ మ్యాటర్ మొత్తం నోట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ వీడియో కింద బేసిక్ పాయింట్స్ కూడా PDF రూపంలో మీకు ప్రొవైడ్ చేయబడతాయి.